ఉండాలని కోరుకునేవారు మన స్నేహితులు కనుక మనిషి జీవితం ఎటు వెళుతుందో, ఏ విధంగా మారుతుందో వారు ఆలోచించే వ్యక్తిత్వాన్ని బట్టి, వారు మసలుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటి వాడు ఎప్పుడూ కింద పడతానో అని భయపడుతూ ఉంటాడు. రెండో వాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అదేనమ్మా అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. ఇది గుర్తుపెట్టుకొని జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా? లేదు, నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను, నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది, ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాలు ఒక రకంగా ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి, ఇవి నన్ను జ్ఞానోదయం చేస్తున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళితే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా. అర్థం చేసుకుని వారి కోసం ఎన్ని మెట్లైనా దిగవచ్చు, కానీ ఎన్ని మెట్లు ఎక్కినా అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతాం. ఇది గుర్తుపెట్టుకో. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేసేయి, తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం కష్టం కదా. రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమ అయినా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారా అని బాధ అయినా ఉండాలి. నీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉండినట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపవచ్చు. అలాంటి ప్రేమ కోసం, మరి అలాంటి బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ బంధాన్ని దగ్గర చేస్తాడు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు, అదే 1000 సంతోషాలను ఒక బాధను కూడా దూరం చేయలేదు. అందుకేనమ్మా మనం ఆలోచించాల్సింది ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పనే, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేవిగా కాకపోయినా బాధపడేవిగా మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. తల్లి, నువ్వు అలా బాధ పెడితే ఈ సాయిని బాధ పెట్టినట్లే. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్ను తాకావు కదూ, మరి నన్ను గురించి నీకు ఏమి తెలుసుకున్నావు? నీ జీవితాన్ని ఇవాళ మార్చేస్తుంది, నీ కోరికను తెలుస్తుంది.